ఓకే. ఇది మామూలుగా ఇట్లాంటి వాళ్ళకి కూడా అంటే వాళ్ళ కిడ్నీ ఫంక్షనాలిటీని బాగా ఉంచుకోవాలి అని అంటే ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? అంటే ఇది డయాబెటిక్ వాళ్ళకే కాదు, నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా హోమ్ రెమెడీ? డయాబెటిక్ ఉన్న వాళ్లకు, హ్మ్. నాన్ డయాబెటిక్ ఉన్న వాళ్లకు హ్మ్. కర్క్యూమిన్. కర్క్యూమిన్. ఓకే. కర్క్యూమిన్ అంటే ఏంది? పేరు ఎంత బాగుంది. అవును. ఇంగ్లీష్ పేరు, హ్మ్. సైంటిఫిక్ నేమ్ హ్మ్. కర్క్యూమిన్. ఇది ఎంత బాగుంది. ఇది యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఇది పసుపులో ఉంటుంది. ఓకే. ఓకే. పసుపులో ఉంటుంది. ఆ! మీరు బై కర్క్యూమిన్ టాబ్లెట్ ఆన్లైన్ అని కొట్టండి, ఓకే. మీకు టాబ్లెట్లు కూడా వస్తాయి, హ్మ్. గమ్మీస్ కూడా వస్తాయి. ఓహ్! ఎందుకు? దీంట్లో యాంటీసెప్టిక్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది, యాంటీబయాటిక్ ప్రాపర్టీలు ఉంటాయి, హ్మ్. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఉంటాయి. ఓకే. ఓకే. కిడ్నీ హెల్త్కి మంచిది, లివర్ హెల్త్కి మంచిది, హ్మ్. గట్ హెల్త్కి మంచిది, బ్రెయిన్ హెల్త్కి మంచిది, హార్ట్ హెల్త్కి మంచిది. ఓకే. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కరెక్ట్గా రక్తం ఫిల్టర్ అయింది అంటే గుండె చక్కగా కొట్టుకుంటుంది, హ్మ్. హ్మ్. లేకపోతే గుండెకి కూడా ప్రాబ్లం. యెస్. 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 అందుకే ఏంటంటే మీరు పసుపు మీరే ఇంట్లో తయారు చేసుకోండి. కొమ్మలు తెచ్చుకొని దాన్ని ఎండలో పెట్టి, ఇప్పుడు ఎట్లయినా ఎండాకాలం కదా, ఎన్ని కిలోలు అవుతాయి ఇయర్లీ? ఒక 5 కిలో కన్నా ఎక్కువ అయితే తినరు కదా ఎవరు. లేదు. తెచ్చుకోండి, అది డ్రై చేసుకోండి, దాన్ని పిసాయించేసి మీరు ఇంట్లో పెట్టుకోండి. బయట అంతా కల్తీ అయిపోయాయి కదా సార్, ఎంత కలర్స్ వస్తా ఉన్నాయి. అవును, మీరు ఇంట్లో తయారు చేసుకున్న పసుపు రంగు చూడండి. అవును, మీరు పచ్చగా ఉండదు. అవును, ఇంత ఎల్లో ఎక్కడ ఉంటది? ఆరెంజ్ ప్లస్ ఇది మిక్స్ అయి ఉంటది, కానీ బయట మనం చూస్తే పచ్చగా ఉంటది. పచ్చగా ఉంటది. అయితే అందుకే ఆ పని చేయండి మీరు. ఓకే. రోజు ఏం చేయండి అంటే, మీరు పాలు తాగినా చాయ్ తాగినా, చాయ్ని ఇంకోటి ఎక్కువ ఉడుకో పెట్టొద్దు చాయ్. చాలా మంది అల్లం వేస్తారు ఇంట్లో చాయ్లా. అవును, సరే, చాలా మంచిది. కానీ మీరు ఏం తప్పు చేస్తారంటే, మీరు చూడండి, మంచిది కిడ్నీ హెల్త్, డయాబెటిక్ హెల్త్ రెండు మంచిగా మెయింటైన్ చేయడానికి చాయ్ తయారు చేసుకునేటప్పుడు ఇంత పసుపు కొమ్మ, ఇంత సొంటి, రెండు డ్రైడ్ దంచుకోండి, బాగా పౌడర్ అయిపోతుంది కదా, చాయ్లో వేసుకోండి. కానీ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, పాలు సగం చాయ్ సగం వేసి నేను దీంట్లో అన్ని మసాలాలు వేసి ఒక అరగంట బాయిల్ చేస్తాను అంటే నడవదు పని. అది జహర్ లాగా తయారవుతుంది, విషం లాగా తయారవుతుంది. ఓకే. మీరు డికాక్షన్ సపరేట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ డికాక్షన్లో మీరు ఈ సొంటి పౌడర్ కొంచెం, పసుపు పౌడర్ కొంచెం, పాలు లేకుండా బాయిల్ చేసుకోవాలి. ఓకే. ఓకే. బాయిల్ చేసుకున్నాక మీరు అది వేస్తారు కదా కప్పులో, పైనకెళ్ళి కొంచెం పాలు వేయండి. ఓకే. ఓకే. ఒక్క కప్లా 2 చెంచాలు 3 చెంచాల కన్నా ఎక్కువ పాలు వేయొద్దు. ఇది ఎవ్వరు వినరు. ఓకే. 2 కలిపేసి దాన్ని బాయిల్ చేసి అట్లా తయారయ్యింది. పాత సినిమాలు ఉంటాయి కదా, మన చిరంజీవి గారి సినిమాలు ఉంటాయి. ఆ పాత సినిమాల్లో ఇట్లా పెద్ద గార్డెన్లో హీరో కూర్చొని ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడుకొని ఛాయ్ తాగుతారు. అవునా, గుర్తుందా మీకు? దాంట్లో వాళ్ళు పనోళ్ళు ఛాయ్ తెచ్చి ఇట్లా డైరెక్ట్ పెట్టరు, పాలు సపరేట్, అన్ని సపరేట్ తెచ్చి పెడుతుండే. పోర్సిలిన్ టీ పాట్ ఉంటుండే, కప్పులు. అది కరెక్ట్ తరికా, అది ఛాయ్ తాగేది. మనం దాన్ని మొత్తం ఇండనైజ్ చేసేసినాం. ఎందుకంటే మనం కర్రీలు అట్లానే వండుతాం కదా, అన్నీ కలిపేసి ఇది కూడా అట్లా తయారు చేసి. సో అట్లా మీరు పసుపు అండ్ జింజర్, సొంటి అట్లా కలిపేసి తాగండి. కిడ్నీ హెల్త్కి, షుగర్ వ్యాధికి మంచి బెనిఫిట్ చేస్తాయి. ఎస్, ఇది మొత్తానికి చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అసలు కిడ్నీ ఫంక్షనాలిటీ ఏంటి, అదేవిధంగా ఎందుకు చెడిపోతూ ఉన్నాయి, డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏ విధంగా ఉంటుంది, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది అయితే చెప్పారు. అదేవిధంగా మంచి హోమ్ రెమెడీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.